విశాఖపట్నంలో టీడీపీ నగర అధ్యక్షుడు చోడే పట్టాభిరామ్ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారని, రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ట్రాప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా దాదాపు 4,500 కోట్ల ప్రభుత్వం భరిస్తుందన్నారు. దీంతో యూనిట్కు సగటున 13 పైసల మేర విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 32,000 కోట్ల భారం ప్రజలపై మోపారని, విద్యుత్ రంగాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఇక కూటమి ప్రభుత్వం అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయకుండా ఖర్చులు తగ్గించిందని చెప్పారు. అలాగే ఆక్వా రైతులకు యూనిట్ ఛార్జీని 3.50 నుంచి 1.50కి తగ్గించి సహాయం అందిస్తున్నామని వివరించారు. మరోవైపు సౌర, పవన వంటి పునరుత్పాదక శక్తికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పత్రికా సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. దాని గురించి మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా విద్యుత్ ఛార్జీలు పెరగకుండా అనేక చర్యలు తీసుకున్నారు. లాస్ట్ గవర్నమెంట్ 14 to 19లో కూడా నాకు తెలిసి ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు అనేవి పెరగకుండా ఆయన చెప్పారు, మేలైన విద్యుత్తుని ఇస్తాం, ఇంటరప్ట్ కాకుండా. విద్యుత్ కోతలు కూడా లాస్ట్ టైం 14-19లో ఒక్కసారి విద్యుత్ అనేది కోతలు లేవు. యాక్చువల్ గా ఇక్కడ మనకి ఏదైతే ఈ ఇంట్లో ఉండేవి అవి కూడా తీసేశారు. ఏది ఇన్వర్టర్స్ కూడా ఆల్మోస్ట్ జీరో ఇన్వర్టర్స్ స్టేజ్ కి జరిగింది. తర్వాత మరి గత హయాంలో మీరు చూస్తానే ఉన్నారు, విపరీతంగా 9 సార్లు పెంచారు. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా పెంచలేదు. 9 సార్లు విద్యుత్ పెంచడం, నిరంతరంగా విద్యుత్ కోత, ప్రజలు అనేక ఇబ్బందులకి గురవడం కూడా జరిగింది. ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెట్టారు, మళ్ళీ ఎప్పటికప్పుడు పెరిగిపోవటం అని. మరి దాన్ని యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిగులు విద్యుత్ రాష్ట్రంగా మిగిల్చారు మనల్ని. 2019కి మనది అంటే ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్టింగ్ లో ఉన్నది యాక్చువల్ పవర్ అనేది. అట్లాంటి దాన్ని 9 సార్లు పెంచారు లాస్ట్ టైం విద్యుత్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మరి ఇష్టం వచ్చిన రేట్లు పెంచేసేసి కమిషన్లకు కక్కుర్తిపడి విద్యుత్తులు కొనడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2024లో నిర్వీర్యం అయిపోయిన ఈ వ్యవస్థను గాడిపట్టడానికి అనేకమైన చర్యల్ని ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన తీసుకోవటం మీ అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ ఇప్పుడు చెప్పారు, ఎన్నికల సమయంలో కూడా మళ్ళీ విద్యుత్తును పెంచాము అని చెప్పేసి. అందుకే ఇప్పుడు యాక్చువల్గా ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేసిన ఏపీఆర్సీ కూటమి 4,498 కోట్లు ప్రజల మీద భారం వేయమని చెప్పారు. చెప్తే అది స్టేట్ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, అది ప్రభుత్వమే పరిస్థితి, ప్రజల మీద భారం వెయ్యము అని ఆ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. తర్వాత యాక్చువల్గా విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు కొంటున్నది 13 పైసలు తగ్గించారు. యాక్చువల్ 13 పైసలు ఈ కూటమి ప్రభుత్వంలో 13 పైసలు తగ్గింది. ప్లస్ మీకు తెలిసి ఆక్వా రైతులకి ₹3.50కి యూనిట్కి విద్యుత్ ఇచ్చింది లాస్ట్ గవర్నమెంట్. మనము రూపాయన్నరకి విద్యుత్ సప్లై చేస్తున్నాం మన కూటమి దీంట్లో. ప్లస్ ఆ రోజున ₹5.19కి యూనిట్ విద్యుత్ కొనుగోలు చేశారు జగన్ గవర్నమెంట్ లో. ₹4.70కి మాత్రమే మనం తీసుకుంటాము ఇప్పుడు. అది కూడా చెప్పారు, రోజు రోజుకి మా ఏదైతే పరిస్థితులు మారుతున్నాయో కాలానికి అనుగుణంగా ఛార్జీలు సాధ్యమైనంత వరకు విద్యుత్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రజల మీద, అందుకే ట్రూ డౌన్ మొదలుపెట్టారు. ట్రూ డౌన్ మూలంగానే మనకి ఈ తగ్గడం అనేది. ఇంతకుముందు 13 పైసలు తగ్గించారు ట్రూ డౌన్ దిస్టింగ్. అంటే ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు సోలార్ ఎనర్జీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు. సోలార్ ద్వారా దీన్ని తీసుకురావాలి. ప్లస్ ఎస్సీ ఎస్టీలకి అయితే ఫ్రీగా సోలార్ పవర్ ప్లాంట్కి అన్ని చేస్తా ఉన్నారు. అట్లా బీసీ వర్గాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే సబ్సిడీ ఇస్తా ఉందో అట్లా కాకుండా ఎక్స్ట్రా స్టేట్ గవర్నమెంట్ కూడా ₹20,000 20% అనుకుంటా, సారీ 20,000 దానికి అదనంగా స్టేట్ గవర్నమెంట్ కూడా భరించి, అంటే యాక్చువల్గా ఇట్లా పెంచుదామని చెప్పి సోలార్ పవర్ ఈ విధంగా తీసుకెళ్లే ఉద్దేశంతో
ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏ విధంగా చూసినా ఆ రోజుని విద్యుత్ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ 2014 మళ్ళీ ఆ విధంగానే ఆ రోజులు పునరావృతం కాబట్టి దారుణమైన పరిస్థితుల్లో గగ్గోలు పెట్టారు విద్యుత్ గురించి. ప్రజలందరూ 9 సార్లు పెంచడం, ఎప్పుడు చూసినా ఆగిపోవడం, మళ్ళీ ఇప్పుడు విద్యుత్ అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తుని సరసమైన తగ్గించిన రేట్లలో ఇచ్చిన ఘనత ఈ కూటమి విజయంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం.